కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఈరోజు ప్రత్తిపాడులో నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు టెలిగ్రామ్ బాట్, వాట్సాప్ బాట్ల ద్వారా టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. పార్లమెంటు కోఆర్డినేటర్ శివశంకర్ పార్టీ శ్రేణులకు సభ్యత్వ నమోదుపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ హాజరయ్యారు. టీడీపీ కుటుంబం సంఖ్య పెంచే పెద్ద బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు. సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా సభ్యత్వం సంఖ్య పెంచాలని ఆమె టీడీపీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అది ఎలా పరిష్కరించాలి, నాయకులతో దాన్ని నేను ఎలా వివరించాలన్నది మీ అందరి సలహాలు తీసుకుని, మీ అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మనకి కావాల్సింది మీ అందరి సహకారం. మీ అందరూ నా వెంట నిలబడి మేము ఉన్నామన్న ధైర్యమే నాకు కావాలి. నేనైతే అక్కడ ధైర్యంగా నేను అంగన్వాడీ నిన్న సందర్భించిన మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అంగన్వాడీ బిల్డింగ్స్ లో వాళ్ళు మనకి సేవలు అందిస్తున్నారు, కూడా త్వరలోనే జరుగుతాయి. వీటిలన్నింటినీ కూడా త్వరలోనే మనం అన్ని సిసి రోడ్లు అయితేనే చూసుకుంటూ వెళ్ళాలి. వారి సలహాలను కూడా మనం తీసుకోవాలి. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిష్కారం చెప్తారు. కుటుంబంలోనే ఉన్న నలుగురికి 4 అభిప్రాయాలు ఉంటాయి. అదేవిధంగా మనం కూడా ఉన్న 10 మందిలో 10 మందికి 10 అభిప్రాయాలు ఉంటాయి. అందరికీ ఒకటే ఉండాలని లేదు. నా అభిప్రాయం వేరు, మీ అభిప్రాయం వేరు ఉంటుంది. కానీ చివరిగా మనం ఏది మంచి, మన నియోజకవర్గానికి ఏది మంచి, ఏది చెడ అని తెలుసుకుని ముందుకు వెళ్ళాలని యువతకు కూడా మనం నేను సందర్భంగా తెలియజేసుకుంటాను. గౌరవం ఉంటుంది. మేము ఎన్నో ఏళ్ళుగా కష్టపడి ఈ కష్ట నష్టాలన్నింటినీ భరిస్తూ మేము ఈ స్థానంలో ఉన్నాము అంటే అందరికీ ఖచ్చితంగా కష్టపడిస్తాను. మీరు ఏదైతే ఇన్నేళ్ళుగా మీరు కష్టకాలంలో నాతో పాటు ఉండి నన్ను ఇలా ముందుకు ధైర్యంగా నడిపిస్తాను, ప్రతి ఒక్కరి కష్టాన్ని నేను గుర్తిస్తాను అని దాని మిమ్మల్ని అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ముఖ్యమైన సమస్యలన్నింటినీ నేను మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొట్టమొదటిగా ఈ రహదారుల సమస్య, ఏదైతే రహదారుల సమస్య ఉందో దాని గురించి వివరించి ప్రతి గ్రామంలో ముఖ్యంగా కావాల్సిన ఈ సమస్యలన్నింటినీ వారికి వివరించడం జరిగింది. దానికి సందర్భంగా వారి అనుగుణంగా మన నియోజకవర్గానికి మొత్తం మీద బీటీ రోడ్లు అయితే, సిసి రోడ్లు అయితే 12 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది మొట్టమొదటి విడతగా. అందులో నియోజకవర్గానికి మండలాల వరిగా చూసుకుంటే ఏలేశ్వరం మండలానికి 1,79,00,000